అండి. ఈ రోజు నుండి మీ జీవితంలో చాలా మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? యెస్. ఒక 1 మినిట్‌లో అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. జస్ట్ ఒక 40 మినిట్స్ ఉంటుంది సెషన్. ఓకే. యెస్. సో, ఈ మెడిటేషన్ మనం చేయాలంటే, అమావాస్య మెడిటేషన్ చేయాలంటే చాలా మంది ఈ రోజు కోసం ఎదురు చూస్తారు తెలుసా? చాలా మంది ఎదురు చూస్తారు. ఈ రోజు ధ్యానం చేయడానికి చాలా మంది ఎదురు చూస్తారు. మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఒకసారి చాట్ బాక్స్‌లో నాకు తెలియజేయండి. రిమైనింగ్ పీపుల్ అంతా కూడా వీడియోస్ ఆన్ చేయండి. సో, డియర్ ఫ్రెండ్స్, మీరు వీడియోస్ ఆన్ చేస్తే ఏంటి అంటే, నా యొక్క ఫోకస్ మీ పైన ఉంటుంది. ఓకేనా? యెస్. సో, ఈ అమావాస్య రోజు మనం చేసే ధ్యానం అంతా కూడా మన యొక్క సోల్ అవేకెనింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆత్మ యొక్క జ్ఞానం, ఆత్మ పరిపూర్ణత వీటన్నిటికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈరోజు మీరు చేసే ఈ ధ్యానం ఏదైతే ఉంటుందో, మీ లైఫ్‌ని రీసెట్ చేయడానికి యూజ్ అవుతుంది. మీ లైఫ్‌ని రీసెట్ చేయడానికి, మీ కర్మలని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. సో, మనం ఏదైతే ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్నామో, ఈ ప్రతిఫలం ఆశించకుండా చేసేది మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పునైతే తీసుకొనొస్తుందండి. ఇప్పుడు మీరు చేసే ధ్యానం అంతా కూడా ఏం జరుగుతుందో తెలుసా? మీకు మీ యొక్క ఫ్యామిలీలో పీస్‌ఫుల్‌నెస్ ఉండడానికి, ఐశ్వర్యం, సంపద, సమృద్ధి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి రక్షణ, స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్, మనశ్శాంతి అండ్ పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఈరోజు మీరు తీసుకోవచ్చు. సో, అందుకు మీరు సిద్ధంగా ఉండండి. బిఫోర్ గోయింగ్ టు మెడిటేషన్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలని మీరు ఫాలో చేయండి. అందరికీ తెలిసినవే అయినా మరొక్కసారి నేను మీకు గుర్తు చేస్తాను. సో, ఈరోజు అంటే ఈ అమావాస్య రోజుల్లో మనందరం కూడా చేయాల్సిందేంటంటే, మన యొక్క పూర్వీకులని తలుచుకుంటూ వారికి తర్పణం చేయాలి. ఏం చేయాలి? తర్పణం చేయాలి. తర్పణం చేయడం అంటే కేవలం నీరు పోయడమేనా సార్? వారిని అంటే తర్పణం అంటే తృప్తిపరచడం. మన పూర్వీకులని తృప్తిపరచడం అని అర్థం. సో, తర్పణం చేసేటప్పుడు చాలామంది అదేదో ఒక సంప్రదాయంగా చేస్తారు. కానీ ఈ తర్పణం చేయాలి అంటే కృతజ్ఞత ఉండాలి, భక్తిభావం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, సమర్పణ ఉండాలి. కృతజ్ఞత, భక్తిభావం, శ్రద్ధ, సమర్పణ. ఈ భావాలు కలిసి చేస్తే అప్పుడు ఈ వాటర్ ఏమవుతుంది? మీకు పూర్వీకులకు మధ్య ఒక మాధ్యమం అవుతుంది. ఒక మీడియం అవుతుంది. మీరు కృతజ్ఞతతో చేసేటువంటిది అసలైన తర్పణం. ఎందుకు అమావాస్య రోజే చేయాలి? అమావాస్య ఎందుకు చేయాలి అంటే, ప్రతి నెల చంద్రుడు సూర్యుడిని కలుస్తాడు. అలాగే ప్రతి అమావాస్య. అంటే జీవాత్మ పరమాత్మను గుర్తు చేసుకునే రోజు సింబాలిక్‌గా. జీవాత్మ పరమాత్మను గుర్తు చేసుకునే రోజు. ఈరోజు ఎనర్జీ అనేది ఉపయోగించుకున్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఉపయోగించుకోని వాళ్ళకి నెగెటివ్‌గా ఉంటుంది. అంటే ఈరోజు మీరు డివైన్ రిసొనెన్స్ జరుగుతుంది. అందుకే చాలామంది మన పూర్వం నుంచి చూస్తే ఋషులు, మునులు ఈ అమావాస్యని అంతర్ముఖ సాధనకి ఉపయోగిస్తారంట. అంటే వాళ్ళ ఇన్నర్ జర్నీకి రీసెట్ బటన్ లాగా. ఫోన్‌కి రీసెట్ బటన్ ఉంటుంది గదా! ఆ రీసెట్ బటన్ లాగా ఉపయోగిస్తారు. సో, ఈ యొక్క తర్పణం ఇవన్నీ కూడా మనం మార్నింగ్ టైమ్‌లో చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే 8:26కి క్లోజ్ అవుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీరు చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఈరోజు నైట్ చేసినా పర్లేదు. ఈరోజు ఉన్న దానిని పద్మక యోగం అని గూడా పిలుస్తారు. కాబట్టి రాత్రి సమయాల్లో కూడా చేయొచ్చు. బెటర్ ఏంటంటే 8:26 వరకు మార్నింగ్ 8:26 వరకు ఉంది కాబట్టి మార్నింగ్ చేయడం చాలా బావుంటుంది. నైట్ మాత్రం మెడిటేషన్ చేస్తూ నిద్రలోకి వెళ్ళండి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇందులో మీకు వీలైనవి కొన్ని చేయండి. ఓకేనా? యెస్. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే, అసలు ఈ అమావాస్య రోజే ఎందుకు చేయాలి అంటే, అమావాస్య అంటే చంద్రుడు కనిపించడు. అవునా కాదా? కనిపిస్తాడండి చంద్రుడు ఈరోజు? చంద్రుడు కనిపించడు. చంద్రుడు కనిపించడు అంటే దాని అర్థం ఏంటంటే, ఈరోజు మనకి సింపుల్‌గా చెప్పాలంటే మనకు బాడీ కనిపిస్తుంది. కానీ ఆత్మ కనిపిస్తుందా? సోల్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. అంటే అగోచరమైన దానిని గోచరం చేసుకునే రోజు ఈరోజు. అగోచరం అంటే మనకి ఇగ లేదు, కనిపించదు. అంటే ఈ ప్రపంచం నడుస్తుంది. కానీ దాన్ని నడిపించే దేవుడి యొక్క చైతన్యం కనిపించదు. ఈ ప్రపంచం నడుస్తుంది కానీ దైవ చైతన్యం కనిపించదు. ఆ కనిపించని దైవ చైతన్యాన్ని ఈరోజు మనం పొందుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే, మన కర్మల ఫలితాలు ఏవైతే ఉంటాయో, కర్మలు కనిపించవు. కర్మల ఫలితాలు కనిపిస్తాయి. అవునా కదా?
కర్మ అనేది కనిపించదు. బట్ రిజల్ట్ కనిపిస్తుంది. కర్మ యొక్క రిజల్ట్ కనిపిస్తుంది. సో, వాటన్నిటిని రీసెట్ చేసుకోవాలి అంటే ఈ అమావాస్య మనల్ని బయటి ప్రపంచం నుండి లోపలి ప్రపంచానికి తీసుకువెళ్ళే ఒక ఆధ్యాత్మిక రోజు. ఓకేనా? సో, కాబట్టి ఈ రోజును ధ్యానం చేయడం, మౌనంగా ఉండడం, రేపు మార్నింగ్‌కు 8:26 వరకు మౌనంగా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? అవసరమైతే ఏదన్నా జపం చేయండి. సో, ఇప్పుడు మనం మన పూర్వీకులకి తర్పణం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను గదా! సో, ఈ తర్పణం మీరెలా చేస్తారంటే, మీరు ఒక మన యొక్క శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులకి, మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇష్టమైనదేంటి అంటే నల్ల నువ్వులు. ఏంటండి? నల్ల నువ్వులు. నల్ల నువ్వులు గుప్పెడు నల్ల నువ్వులు తింటే హార్ట్ అటాక్ రాదు తెలుసా? రోజు గుప్పెడు నల్ల నువ్వులు తింటే హార్ట్ అటాక్ రాదు. చాలా మంది హీట్ అని చెప్తారు. చాలా మంది ఇంకేంటి అవి శుభసూచకం కాదంటారు. మీరు ఏ డాక్టర్‌నైనా అడగండి. నల్ల నువ్వులు గుప్పెడు రోజు తిన్నారనుకోండి హార్ట్ అటాక్ రాదు. హార్ట్‌కి చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ మన పూర్వీకులు కూడా నల్ల నువ్వులు అనే వాటిని చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. వాటిని చాలా ప్రీతికరంగా భావిస్తారు. సో, మీరేం చేయాలంటే ఒక రాగి పాత్రలో వాటర్ మంచి నీరు తీసుకొని అందులో నల్ల నువ్వులేసి మీ పూర్వీకుల పట్ల కృతజ్ఞత భావంతో వారితో ఉన్నటువంటి మీ యొక్క రిలేషన్‌ని గుర్తు చేసుకుంటూ మీ వంశంలో నుండి వస్తున్నటువంటి కర్మలకి శుద్ధి జరుగుతుందన్న నమ్మకంతో మీరు చేయాలి. మీరు ఇప్పుడు చేసినా పర్లేదు, లేదా ఎర్లీ మార్నింగ్ చేసినా పర్లేదు. ఎందుకంటే ఈరోజు పద్మక యోగం అనేది ఒకటి జరుగుతుంది కాబట్టి, ఈరోజు నైట్ అంతా ఎనర్జీ అనేది ఉంటుంది. లక్ష్మీ దేవత ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మీరు ఈరోజు పవిత్రంగా మీరు ఈరోజు ఒకవేళ మార్నింగ్ నుండి ఏమైనా నాన్ వెజ్ అలాంటిదేమి తినకపోతే, శ్రీం అనే మంత్రాన్ని జపం చేస్తూ మెడిటేషన్ చేయొచ్చు. ఈరోజు మార్నింగ్ నుండి ఒకవేళ ఏం తినకపోతే కొంచెం మీ బాడీని కేవలం సాత్విక ఆహారమే తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. ఓకేనా? యెస్. సో, అలా మీరు నల్ల నువ్వులతో పితృ తర్పణం చేయండి. రేపు మార్నింగ్ 8:26 వరకు టైం ఉంటుంది. సో, ఇది ఎందుకు చేయాలి సార్ అంటే నేను చెప్తాను. మన క్లాస్‌కొచ్చే వాళ్ళందరికీ అన్నీ సింప్లిఫై చేసి చెప్తాను నేను. ఓకేనా? యెస్. చేయొచ్చు. సోల్ విషయానికొచ్చేసరికి లేడీస్, జెంట్స్ అనేదేం లేదు. అందరూ చేయొచ్చు. ఓకేనా? యెస్. సో, పూర్వీకులకి మనం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మీరు ఒంటరిగా లేరు అని అర్థం. మీ వెనుక చాలా ఆశీర్వాదాలు, తరతరాల ఆశీర్వాదాలున్నాయని అర్థం. పితృతర్పణ ఎందుకు చేయాలంటే, మీ వెనకాల ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. భుజాలన్నీ కిందికి దిగిపోయి, ఆర్థిక భారంతో, ఉద్యోగ భారంతో, రిలేషన్‌షిప్‌లో భారాలతో, అన్ని భారాలతో కలిసి మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారేమో. బరువుగా ఫీల్ అవుతున్నారేమో. నో, నాట్ ఎట్ ఆల్. ఈరోజు మీరు గుర్తు తెచ్చుకోండి. మీ వెనకాల తరతరాల ఆశీర్వాదం ఉంది. మీరు ఈ కుటుంబాన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ తల్లిదండ్రుల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ ఈ ఊర్లోనే పుట్టాలని ఎందుకనుకున్నారు? అలాంటి కుటుంబ పరిస్థితిలోనే పుట్టాలని ఎందుకనుకున్నారు? అంటే మీరు అక్కడి నుండి నేర్చుకోవడానికొచ్చారు. చాలా బిగ్ సపోర్ట్ ఉంది మీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్. మీ బ్యాక్‌గ్రౌండ్ చాలా సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్‌ని గుర్తు తెచ్చుకోవడానికే పితృతర్పణం అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ వన్‌ది రాసుకోండి. పీపుల్ చెట్టు అంటారు గదా! రావి చెట్టు. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావి చెట్టు. ఈ రావి చెట్టు అనేది మనందరికీ తెలుసు. చాలా పవిత్రంగా మనం భావిస్తాం. ప్రతి టెంపుల్‌లో ఉంటుంది. సో, ఈ రావి చెట్టుని మన పురాణాల ప్రకారం రావి చెట్టు వేర్లల్లో ఎవరుంటారండి? ఎవరికైనా తెలుసా మీకు? ఎవరుంటారు? బ్రహ్మ ఉంటాడు. ఆ! రావి చెట్టు వేర్లల్లో బ్రహ్మ ఉంటాడు. కాండంలో విష్ణు ఉంటాడు. కాండంలో విష్ణు ఉంటాడు. కొమ్మలలో శివుడు నివసిస్తాడు. త్రిమూర్తులుంటారు. అందుకనే ఆ రావి చెట్టు అనేది నిరంతరం ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. సో, అందుకు మీరేం చేయాలి? ఇప్పుడిక్కడేంటి? వేరు అనేది గతం. రాసుకోండి అవసరమైతే మీకు. వేరు అనేది గతం. కాండం అనేది వర్తమానం. కొమ్మలు అనేవి భవిష్యత్తు. కొమ్మలు పెరుగుతూనే ఉంటాయి. అవునా కాదా? కొమ్మలు పెరుగుతూనే ఉంటాయి. మీరు రావి చెట్టుని చూసిన కాడ నుండి మీకిప్పుడు ఏం గుర్తు రావాలి? వేర్లు అంటే గతం, కాండం అంటే వర్తమానం అంటే ప్రెజెంట్, కొమ్మలంటే భవిష్యత్తు. సో, రావి చెట్టుకు పూజ చేయండి రేపు మార్నింగ్. మీకు వీలైతే ఇందులో ఏదో ఒకటి చేయండి. అన్నీ చేయాలని ఏం లేదు. మీకు వీలైందే చేయండి. ఓకేనా? యెస్. ఇప్పుడు నైట్ మీరు మెడిటేషన్ చేశాక మీ ఇంట్లో ఆవ నూనె ఉంటే ఒకవేళ, ఆవ నూనె దీపం వెలిగించండి. ఇదేంటంటే జ్ఞానానికి ప్రతీక ఆవ నూనె అనేది. చీకటి అంటే అజ్ఞానం. వెలుగు అంటే అవగాహన. అసలు ఈ చీకటిని అర్థం చేసుకొని ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యాడు. తెలుసా మీకు? ఎవరో? తెలుసా? ఎవరైనా చాట్ బాక్స్‌లో పెడతారా? మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యాడు చీకటిని అర్థం చేసుకున్న వ్యక్తి. ఎవరికీ తెలియదా? ఎలాన్ మస్క్ అనే ఒక వ్యక్తి
1000 కోట్లు సంపాదించాడు. చీకటిని అర్థం చేసుకొని. ఎంతమందికి తెలుసు మీకు? నేను చెప్తాను చూడండి 1 మినిట్‌లో. తనకు చిన్నప్పటి నుండి లక్ష్మణ్ నాయక్ గారు చెప్పండి ఒకసారి మీకు. సార్ సార్ చెప్పండి సార్. సార్ తెలుసు సార్. మన ఎలాన్ మస్క్ సార్ ఉన్నాడుగా, తెలుసు, బాగా ఆ! తెలుసు. అంటే 1000 కోట్లు సంపాదించాడని తెలుసు. వెయ్యి కోట్లు ఓకే. కాదు, ఎక్కువ కోట్లు తెలుసు సార్, ఎక్కువ ఆ! కోట్లు. 1000 కోట్ల కోట్లు. కోట్లు, ఎస్. విన్నాను, యెస్. చూసాను సార్. ఫస్ట్ ట్రిలియనీర్ ఇన్ ద వరల్డ్. భూమి మీదనే ఫస్ట్ ట్రిలియనీర్. అయితే ఆయన నాలెడ్జ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది తెలుసా? చీకటి అంటే చాలా భయపడేవాడంట. సో, చీకట్లో బయటికి వెళ్ళాలంటే భయపడేవాడు. ఎప్పుడైతే తను బుక్స్ చదవడం మొదలుపెట్టాడో, ఆ బుక్స్ చదువుతున్నప్పుడు చీకటి అనేది ఫోటాన్లు లేకపోవడం వల్ల, సూర్యుడి నుండి వెలువడే ఫోటాన్లు లేకపోవడం వల్ల చీకటి ఏర్పడుతుంది తప్ప వేరే ఏం లేదని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి ప్రతీదీ విశ్లేషణ చేయడం మొదలుపెట్టాడు. అలా తను స్పేస్ ఎక్స్, టెస్లా ఇలా అనేక కంపెనీలలో తాను స్థాపించి ఈరోజు ప్రపంచంలోనే చాలా అతి గొప్ప ధనవంతుడిగా ఎదిగాడు. అంటే ఈ అమావాస్య రోజు ఎనర్జీ ఎంత గొప్పదో మీరు కూడా అర్థం చేసుకోండి. చీకటిని అర్థం చేసుకొని కోటీశ్వరుడయ్యాడు. ట్రిలియనీర్. మీరు ఆయన స్టోరీ చూడండి. ఎలాన్ మస్క్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. టెడెక్స్లో చెప్తాడు, ఆయన క్లియర్గా చెప్తాడు. మహాభారతం చదివాను నేనని చెప్తాడు. మీలో ఎంతమంది మహాభారతం చదువుతున్నారు? పిల్లలతో చదివిస్తున్నారు. వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ చేపియండి. బ్రెయిన్ చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళ ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది. ఓకేనా? సూపర్ అండి చదివించేవాళ్ళు. ఓకే. సో అలా మీరు చీకటిని అర్థం చేసుకోవాలి. అంటే చీకటి అంటే అజ్ఞానం, వెలుగు అంటే అవగాహన. సో ఈ ఆవ నూనె దీపం వెలిగించడం ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంట్లో. మీ లోపలి చైతన్యం పెరుగుతుంది. అప్పుడు మీరు దీపం వెలిగిస్తూ చెప్పాల్సిన మాట ఏంటంటే రాసుకోండి. నా అంతరంగంలో ఉన్న చీకట్లను వెలుగుతో నింపుతున్నాను. నా అంతరంగంలో ఉన్న చీకట్లను వెలుగుతో నింపుతున్నాను. ఈ పదం చెప్పండి. ఇక ఇంకొక విషయం. ఇప్పుడు నైట్ మీరు పడుకునే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరేం చేయాలంటే పసుపు, అక్షింతలు కలిపి తిలకం పెట్టండి. ఈ నైట్ ఎనర్జీ పాజిటివ్‌గా ఉండడానికి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి మీతో సహా ఇంట్లో ఉన్న వాళ్ళకి పడుకునేటప్పుడు పసుపు, అక్షింతలు కలిపి బొట్టు పెట్టండి. సో, పసుపు అంటే ఏంటి? మనకు తెలుసు. మన ఫస్ట్ యాంటీబయాటిక్ ఏంటి? పసుపే కదా! అవునా కదా! మనకి ఎంతమంది మీ ఇంటికి గడపకి ఇప్పటికి పసుపు రాస్తున్నారు? పసుపు ఎంతమంది రాస్తున్నారు? యెల్లో కలర్ ఎంతమందేశారు? మన పూర్వీకులు ఒక కారణంగా చెప్పారు. కానీ మనం ఏఐ టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి పెయింటింగ్ ఏసి వదిలేస్తున్నాం. అవును కదా! సో, పసుపు అనేది శుభ్రతకి, పవిత్రతకి, ఐశ్వర్యానికి సింబల్. సో, అక్షింతలనేదేంటంటే బియ్యం, సంపూర్ణత, అబాండెన్స్, సమృద్ధి, మన యొక్క జీవ పోషణ. జీవశక్తి అనేది ఎక్కడి నుండి వస్తుంది? రైస్‌లో నుండే వస్తుంది. అవునా కదా! తినడం ద్వారా. అన్నపూర్ణ అంటాం మనం. ఓకేనా? సో, అలా. చాలా మంది ఇప్పుడు రైస్ తినడం మానేశాం సార్ అని గొప్పగా స్టేటస్‌గా చెప్పుకుంటున్నారు. యెస్ ఆర్ నో? మంచిగా పండించుకొని రైసే తినాలి యాక్చువల్‌గా. రైస్‌ని తినడం ఎప్పుడైతే బంద్ చేశారో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు తగ్గిపోయాయి. గుర్తించారా మీరు? హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. గుర్తించారా? అన్నానికి మనకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. రైస్‌కి మనకి. కొంచెమన్నా తినాలి. ఒక స్పూన్ అన్నా తినండి. ఓకేనా? అన్నం మనకి మన యొక్క స్పిరిచువాలిటీలో అన్నానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో, కాబట్టి రైస్ అంటే ఏంటి? సమృద్ధి, సంపద, జీవన పోషణ. సో, ఇవన్నిటిని మీరు కృతజ్ఞత చెప్తూ వాళ్ళకి బొట్టు పెట్టండి. ఏమని? వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నప్పుడు ఏమని చెప్పుకోవాలి? నా జీవితంలో శుభం, అబండెన్స్ అంటే సమృద్ధి స్థిరంగా పెరుగుతుంది. నా జీవితంలో రాసుకోండి. నా జీవితంలో శుభం, సమృద్ధి స్థిరంగా పెరుగుతుంది. సో, ఇలా చెప్పండి. వీలైన వాళ్ళు రేపు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. సో, అక్కడ మీరు ఊహించుకోవాల్సింది దైవాన్ని కేంద్రంగా పెట్టుకోండి. ఆ ముగ్గురు త్రిమూర్తులని కేంద్రంగా పెట్టుకొని అవసరమైతే 11 గాని, 21 కానీ, 108 టైమ్స్ కానీ, మన యోగిక సంప్రదాయ ప్రకారం ఈ నంబర్స్‌లో చేయడం అనేది ఒక పవిత్రమైన భావన. సో, అప్పుడు మీరేం చెప్పుకోవాలి? నాలో ఉన్న అహంకారం కాదు. నీ చైతన్యమే నా చైతన్యం అని చెప్పుకోవాలి. నీ చైతన్యమే నా చైతన్యం. ఓకేనా? అలా చెప్పండి. సో, మీరు
ఈ యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు మీ మనసులో మీ యొక్క శ్వాసను మీరు గమనిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని స్లోగా అనుకుంటూ ఉండండి. నేను ప్రతిరోజు వింటాను ఆ సాంగ్ని. మనం గెలవడానికే పుట్టాం. మీలో ఉన్న నరుడిని హరిని కలిపితే మీరే నరహరి. సో ఆ సాంగ్ లో అసలు ఈ విశ్వం అంతటి నుండి అంటే సృష్టి మొదలైన నాటి నుండి సమస్యని గెలవడమే భగవంతుని యొక్క తత్వం. ఏంటండి? సమస్యను గెలవడమే భగవంతుడి యొక్క తత్వం. మీరు భగవంతులు కాబట్టి సమస్య వచ్చిందంటే మీరెవరు అనుకోవాలి? భయపడాలా? కాదు కదా. ఆయన అవతారాలు ఎత్తాడు, మీరు కూడా అవతారాలు ఎత్తండి వచ్చే సమస్యను బట్టి. ఓకేనా? సో ఇలా మీ జీవితానికి కావలసినటువంటి ఒక దర్శనాన్ని చూపించేదే సుదర్శన యోగం. శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని మెథడ్స్ని మిసెస్ లలిత అరుణ్ అంటే మా మిసెస్ తను మిమ్మల్ని లీడ్ చేస్తారు. సుదర్శన యోగం అనేది మనకి రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు 9 days ఉంటుంది. మెడిటేషన్ ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు మెడిటేషన్ చేశారు కదా, ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి. మౌనంగా ధ్యానం చేస్తూ నిద్రలోకి వెళ్ళండి. నేను కూడా ఇప్పుడు నైట్ అంతా మెడిటేషన్లోనే ఉంటాను. మెడిటేషన్ చేస్తూ నిద్రలోకి వెళ్తే ఓకే. ఓకేనా? మెడిటేషన్ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళండి. ఈ అమావాస్య శక్తి సంపూర్ణంగా మీకు వస్తుంది. నేను చెప్పినట్టుగా ఇప్పుడు పసుపు, అక్షింతల యొక్క బొట్టు అందరి ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు పెట్టి ప్రశాంతంగా మీ జీవితాన్ని అలా కంటిన్యూ చేయండి. రేపు మార్నింగ్ క్లాస్లో ఎవరైతే 21 days క్లాసెస్కి వస్తున్నారో మన యొక్క కర్మల్ని బర్న్ చేయడానికి ఒక 5 ways చెప్తాను నేను భగవద్గీత నుండి. ఆ 5 waysని రేపు మార్నింగ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనందరం కలుసుకుందాం.